మరెన్నడును ఉండకుండా మరణంను ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద భాషా బిందువులను తుడిచి వేయును. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రతి ముఖము నుండి భాషా బిందును తుడిచివేయును. ఆయన మన సుఖం కోరుకునే దేవుడు, మన మంచి కోరుకునే దేవుడు, మన మేలు కోరుకునే దేవుడు. ఏంటండి? మరణాన్ని ఆ శిలువ మీద మింగివేశారు. ఆ మరణాన్ని పూర్తిగా ఓడించారు, నాశనం చేశారు. ఆ దేవుడు మన మేలు కోరుకుంటున్న దేవుడు. యేసు ప్రభు, మన ప్రభు అయిన మన ప్రభులకు ప్రభు అయిన రాజులకు రాజు అయిన యేసు ప్రభు మన కొరకు ఏంటండి? మేలును సిద్ధపరిచారు. కాబట్టి మనము ఆయన్ని నమ్ముదాం, ఆయన సన్నిధికి వస్తాం. ఎవరు మన ఏడ్పుని చూడకపోయినా, మన దుఃఖాన్ని చూడకపోయినా, ఆ భయాన్ని దూరపరిచే, అవమానాన్ని దూరపరిచే, మనకొచ్చే కష్టాలని, దుఃఖాలని, శ్రమలను దూరపరిచే ఆ ప్రభు మనకు తోడు ఉన్నారు. కాబట్టి ఆయన చేస్తున్న వాగ్దానాన్ని మనం నమ్ముదామండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.